జై శ్రీకృష్ణ. భగవంతుడిని 12వ అధ్యాయం భక్తి యోగం. భగవద్గీతలోని 12వ అధ్యాయంలో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని అడిగారు, ఏమని, ఎవరు నీకు ఇష్టమైన భక్తులు అని అడిగినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు భక్తుని యొక్క లక్షణాలను తెలియచేసిన విధానాల్లో 35 లక్షణములను పేర్కొనడం జరిగింది. ఆ 35 లక్షణములను గురించి మనం తెలుసుకుందాం. ముందుగా భక్తి అంటే 24 గంటలు దేవుని సన్నిధి యందు ఉండి దైవనామస్మరణ చేసేవారు మాత్రమే భక్తులు. అటువంటి వారేనా నిజమైన భక్తులు, నీకు ఇష్టమైన వారు అని అడిగాడు. అలాగే దానికి సమాధానంగా భగవంతుడు భక్తుని లక్షణాలను ఈ విధంగా ఇందనక చెప్పిన విధంగా 35 లక్షణాలను ముఖ్యమైనవిగా పేర్కొనడం జరిగింది. వాటిలలో మొదటిది, ఏ ప్రాణిని ద్వేషించకుండా ఉండేవారు. ఇది భక్తుని యొక్క లక్షణాలలో మొదటిది. అనగా అన్ని ప్రాణులను భగవంతుడిని దర్శించగలిగేవారు. అంటే వర్ణ వర్గ వయో సంపద బీద భేద జంతువులు మనుషులు అని అన్ని తారతమ్యం లేకుండా అందరినీ సమానంగా చూడగలిగేవారు. ఆలోచించి చూడండి, ఇప్పుడు మనకి ఒక్కొక్కటి ప్రకృతిలో ఒక ప్రాణి మరొక ప్రాణికి ఆహారం అవుతుంది. ఏ ప్రాణి మరొక ప్రాణిని ఆహారంగా తీసుకోకపోయినా మనకి చాలా సమాజంలో ప్రకృతిలో అసమతుల్యత అనేది ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా ప్రకృతి ఏ విధంగా నిర్ణయించబడిందో వాటిని అలాగే స్వీకరిస్తూ ప్రతి ప్రాణిలోనూ భగవంతుడిని దర్శించగలిగినటువంటి వ్యక్తి మంచివాడు, మంచి భక్తుడు అని చెప్పడం జరిగింది. అన్నీ సమానమే కదా అని గట్టిగా అడుగుతూ కొంతమంది తర్కం చేస్తూ ఉంటారు. అలా అయితే మనము ఒక సపోటా పండు తింటూ మామిడి పండు టేస్ట్ అంటే మారిపోతుందా అని. కానీ అలా జరగదండి. ఏది అలాగే మనం స్వీకరించగలగాలి, దేన్ని దానిగానే మనం ప్రేమించగలగాలి. అన్నిటినీ సమదృష్టితో, సపోటా పండుని మామిడి పండుని కూడా సమానమైన దృష్టితో చూడమని చెప్పి ఇక్కడ చెప్పటం. ఏ ప్రాణిని కూడా మనం ద్వేషించకూడదు, ఆఖి చీ అనకూడదు. ఏ ప్రాణిని మనం చీ అనుకొని నాశనం చేసినా ఆ ప్రాణి వల్ల మనకి సమాజంలో కొంత ఇబ్బందులు కలుగుతాయి. చూడండి, ఇప్పుడు రేడియేషన్ రావటం వల్ల ప్రకృతిలో పక్షులు ఇటువంటివన్నీ కూడా పిట్టలు కరువైపోయాయి, తగ్గిపోయాయి అని చెప్తున్నారు. అవి తగ్గితే మనకొచ్చే నష్టం ఏంటి అని మనం అనుకుంటాం. కానీ వ్యవసాయదారులు పంట పొలాల్లో ఉండేటటువంటి చిన్న చిన్న పురుగుల్ని అవి తిని ఆ పురుగుల్ని నశింపచేసేవి. ఇప్పుడు అవి లేని కారణంగా మనకి ఆహారంలో అనేక రకాలైనటువంటి పురుగుల మందుల్ని మనం చల్లటం జరుగుతుంది. మన ఆహారం అక్కడ పొల్యూషన్ అయిపోయి మనకి రసాయనాలతో కూడిన ఆహారాన్ని మనం తీసుకుంటున్నాము. దీనికి కారణం ఏంటి? మనం చేసేటటువంటి అభివృద్ధి అనే పేరుతోటి జరుగుతున్నటువంటి మార్పుల వల్ల కొన్ని ప్రాణులు అంతరించిపోతున్నాయి. అభివృద్ధి ఖచ్చితంగా అవసరం, కానీ దానిని సమాజంలో ఎటువంటి అసమతుల్యత ఏర్పడకుండా అన్ని ప్రాణులు స్వేచ్ఛగా జీవించగలిగే విధంగా మనం చేయగలగాలి అని దాని అర్థం. ప్రతి ప్రాణిని మనం జీవించే హక్కుని కల్పించాలి. ఇక రెండవది మైత్రి అంటే స్నేహం. అంటే స్నేహం అనగానే వాడు నాకు ఆ హెల్ప్ చేశాడు, అందుకని వాడు నాకు బెస్ట్ ఫ్రెండు, వీడు నాకు ఈ హెల్ప్ చేశాడు, వీడు నా బెస్ట్ ఫ్రెండు, వాడు అడగగానే నాకేం చేయలేదు, వాడు నాకేం ఫ్రెండ్ కాదు. ఇలా కాకుండా మనకు చేతనైనటువంటి సహాయం, మనం చెయ్యగలిగిన సహాయం మన చుట్టూతా ఉండే వాళ్ళకి ఎవరికైతే మనం స్నేహపూర్వకంగా చేస్తామో, ఎటువంటి కల్మషము లేకుండా ఉంటామో, అప్పుడు మనలో భగవంతుణ్ణి అవతలి వాళ్ళు దర్శించగలుగుతారు. మనం అవతలి వారిలో భగవంతుణ్ణి దర్శించి ఏ భేదభావము చూపించకుండా స్నేహంగా మైత్రిగా మెలగాలి. మూడవది కరుణ.
ప్రతి ప్రాణిని కరుణతో చూడాలి. అంటే ఇప్పుడు మనకి పక్షులు, జంతువులు ఇటువంటివి చాలా ఇష్టమని మనం ఏం చేస్తున్నాము, హైబ్రిడ్గా జంతువులు అంటే కుక్కలు వీటినన్నిటినీ కూడా పుట్టించేసి వాటిని మనం ఇంట్లో బంధించేసేసి వాటితోటి మనం పప్పి, టింకు అని పేర్లు పెట్టుకుంటూ వాటితో మనం గడిపేస్తూ ఉన్నాము. కానీ అది కరెక్ట్ కాదు. వాటిల పట్ల ప్రేమ, కరుణ ఉంది అంటే అర్థం వాటికి సంబంధించిన స్వేచ్ఛకు భంగం కలగకుండా మనలాగే వాటిని కూడా స్వేచ్ఛగా జీవించగలిగేటటువంటి అవకాశం కల్పించటాన్ని కరుణ అని అంటాము. ఇక మమత్వం లేకుండా ఉండటం, ఇది చాలా కష్టమైన పని. కానీ సాధ్యపరుచుకుంటే మనలో చాలా వరకు బాధ, దుఃఖం అనేవన్నీ పోతాయి. ఎలా అంటే ఏదైనా సరే ఇది నాకు సంబంధించినది అనే మమకారం మనం దాని మీద ఎంతగా పెంచుకుంటామో దాన్ని కోల్పోయినా నష్టపోయినా మనకు ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడూ దేని మీద నాది, నాకు అనేటటువంటి మమకారం పెంచుకోకుండా చక్కగా అన్నీ కూడాను సమానంగా భావించగలిగిన రోజున మనకి దుఃఖము అనేది ఉండదు. కానీ ఇది కొంచెం మనకి కష్టసాధ్యమైంది. ఎందుకంటే మనం భవబంధాలలో కూడుకొని ఉండిపోయాము. మా అమ్మ, మా నాన్న, మా చెల్లి, మా అక్క తర్వాతే కదా మనం పక్క వాళ్ళని చూస్తాము. అంటే అక్కడ మనం ఏం చేస్తున్నాము, మనది అనే భావనలో ఒక సంకుచితంలో ఉండిపోయాము. అలా కాకుండా మన అనేటటువంటి దానిలో మన చుట్టూతా నివసించే వారిని కూడా మనము అదే ప్రేమను పంచటం ద్వారా మనము చక్కటి మమత్వం లేకుండా సమానంగా చూడగలిగే మనుషుల కింద ఉంటాము. ఇప్పుడు చూడండి, యోగులు వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి వాళ్ళు సన్యాసం స్వీకరించిన తర్వాత వాళ్ళ యొక్క బంధువులని బంధాలన్నీ తీసేసుకొని అందరినీ ఒకేలా చూస్తారు. అందుకే వాళ్ళు యోగులుగాను పుణ్యాత్ములుగాను చెప్పుకోబడుతున్నారు. అలా ఉండటానికి కనీసం మన చుట్టూ ఉండేది, ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు చూసాము, అమ్మ వాళ్ళ దగ్గర అది కొనివ్వటానికి సరిపడా డబ్బులు లేవు. ఆ సమయంలో అది నాకు కావాలి అని దాని మీద మనకి మమకారం ఉందనుకోండి, గోల్ చేస్తాము, ఏడుస్తాము, చివరికి నానాయాగి చేసి కొనిచ్చుకుంటాము. అందువల్ల నాన్న కొంత ఓవర్ టైం చేసి కష్టపడాల్సి వస్తుంది. అదే వస్తువుని మనం చూసి సంతోషించి మనకి అవసరం లేదు, అవకాశం ఉంటే దాన్ని పొందొచ్చు, అవకాశం లేనప్పుడు దాన్ని పొందలేదు అనే దుఃఖం కానీ బాధ కానీ మనం లేకుండా ఉండాలన్నమాట. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాదు, బాగా కష్టపడి చదువుతాము, ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది అనే చదువుతాము, ఎగ్జామ్ రాస్తాము, నమ్మకంగా ఉంటాము. కానీ రాకపోతే ఇది నాకు రాలేదు అనే దుఃఖంతో ఏడుపుతో బాధపడే బదులు మన ప్రయత్నం మనం నిజాయితీగా 100% చేసినప్పుడు మనకన్నా అవతలి వాళ్ళు మరింతగా పేపర్ వచ్చి ఉంటుంది, వాళ్ళకి ఆ ర్యాంకు వచ్చి ఉంటుంది. నాకేం తక్కువ ర్యాంక్ రాలేదు, నేను కష్టపడిన దానికి సరైన రిజల్టే నాకు వచ్చింది అనేటటువంటి మనం ప్రశాంతతను మనం పొందగలగాలి. లేదంటే మనలో బోలెడంత నెగిటివ్ థాట్స్ అనేవి వచ్చేస్తాయి. ఇక అహంకారం లేకుండా ఉండటం అనేది 5వ లక్షణంగా చెప్పబడుతుంది. అహంకారము అంటే అందరూ అంటారు నాకేం లేదు, నేను చాలా మంచివాళ్ళము అని. కానీ ఏదైనా సరే నేను మాత్రమే చేయగలను, ఇది నాకే సాధ్యం, ఇది నేనే సాధించాను అని చెప్పటాన్ని అహంకారం అని అంటాము. ఇది నేను కూడా చేయగలను, ఇది నేను కూడా సాధించగలను, ఇది నేను కూడా, ఆ కూడా అనేది మనకి అహంకారం లేకపోవటం. నేను మాత్రమే నేనే అని అంటాన్ని మనం అహంకారము అంటాము. మనకి అహంకారం ఉన్నప్పుడు మన చుట్టూతా ఉండే పరిస్థితులు, మనుషులు మనల్ని మనం సరిగా గుర్తించలేకపోతాం అన్నమాట. అందువల్ల మనం ఎప్పుడూ అహంకారాన్ని కలిగి ఉండకూడదు. దీనికి ఉదాహరణగా మనం ఏదైనా సరే శుభకార్యము అనగానే కుడి కాలు, కుడి చేయి, కుడిని మనం ప్రాధాన్యంగా చూస్తాము. అది గొప్పగా ముందుకు వెళ్ళిపోయి ఎడమ కాలును ఈసడించుకుందనుకోండి, అది అక్కడే ఆగిపోతే ఎంత దూరం ఆ కాలు ముందుకు వెళ్ళగలుగుతుంది? ఎడమకాలు తిరిగి కొంత దూరం ముందుకు సహకరిస్తేనే తన గమ్యాన్ని తను సులువుగా చేరుకోగలుగుతుంది.
కాబట్టి మనం దేన్ని ప్రపంచంలో తక్కువగా చూడకూడదు. కలిసిమెలిసి ముందుకు వెళతాము, మన ఎదుగుదలకి మన చుట్టూతా కూడా కారణము అనేటటువంటి ఒద్దిక ఉంచుకోవటం ద్వారా మనకి అహంకారం అనేది లేకుండా ఉంటుంది. ఇక 6వది సుఖదుఖములయందు సమత్వము. మనకి కష్టం కలిగిన దుఃఖం కలిగినా కూడా సమానంగా స్వీకరించాలి. సంతోషం వచ్చింది కదా అని ఎగిరెగిరి పడకూడదు. దుఃఖం వచ్చింది కదా అని డీలా పడిపోయి ఏడుస్తూ కూర్చోకూడదు. ఏది జరిగినా మన మంచికే జరిగింది అనుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి ప్రకృతిలో కేవలం పగలు మాత్రమే ఉంది అంటే ఆ రోజు మనకి పూర్తయినట్టేనా? కాదు. తిరిగి రాత్రి రావాలి. ఆ సమయంలో మనకి తర్వాత తెల్లారుతుంది అనేటటువంటి ఒక ఎదురు చూపుతోటి ఉదయం రావాలి. రాత్రిపూట మనం ఏం చేస్తాము? నిద్రపోతాము. ఉదయం పూట ఏం చేస్తాము? పనులు చేసుకుంటాము. ఈ విధంగా పగలు రాత్రి ఎట్లాగో మనకి దుఃఖము సుఖము కూడా అలాగే. ఏది శాశ్వతం కాదు. ఏ దుఃఖాన్నైనా సరే, బాధనైనా సరే, సమస్యని పరిష్కరించుకుంటే ఆటోమేటిక్గా మనం వెలుగులోకి వచ్చేస్తాము. ఈ రెంటిని కూడా సమానంగా చూడాలి అని చెప్తున్నారు. ఒక చిన్న కథ నా చిన్నప్పుడు చెప్పేవారు. ఏంటంటే, ఒక మహారాజు గారికి ఒక అపనింద పడటం వల్ల ఒక మంత్రి గారిని ఆయన యొక్క బొటనవేలు కత్తిరించమని చెప్పి పనిష్మెంట్ ఇస్తారు. ఎంత మంత్రి గారు చెప్పుకోవాలన్న వాదన చెప్పినా కూడా రాజుగారు వినకుండా ఉంటారు. దానితోటి భటులు అతనిని తీసుకెళ్ళి అతని బొటనవేలును తీసివేస్తారు. అంటే ఆ కాలంలో అది ఒక శిక్ష కింద పరిగణించబడుతుంది. ఆ తర్వాత అతన్ని రాజ్యం నుంచి వెళ్ళిపోమని చెప్పి చెప్తారు. అయ్యో, నేను ఎంత చెప్పినా వినలేదే అని దిగులు పడుతూ ఒక మంత్రి గారు అక్కడ ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఆ సమయంలో అటువైపుగా వెళుతున్నటువంటి అడవిలో ఉండేటటువంటి ఒక రకమైన మనుషులు వాళ్ళ యొక్క సాంప్రదాయాలు, వాళ్ళ యొక్క దైవానికి బలి ఇవ్వటము అనే సాంప్రదాయం పూర్వకాలంలో ఉండేది. ఆ పండుగలలో ఒక మంచిగా పుష్టిగా ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి మనిషిని అమ్మవారికి బలి ఇవ్వాలి అని అనుకుంటారు. వాళ్ళు వెతుకుతూ ఉన్న సమయంలో ఆలోచిస్తూ చెట్టు కింద ఉన్న మంత్రి గారు కనపడతారు. దానితోటి అతన్ని తీసుకెళ్తారు. అతనికి శుభ్రంగా స్నానము అది చేయించి కడుపు నిండా ఆహారం పెట్టి తీసుకెళ్లే సమయంలో అతని యొక్క చేతిని చూస్తారు. బొటనవేలు లేకుండా పోతుంది. అయ్యో, నీ చేతి వేలు ఏమైంది అని అడిగితే, నేను ఏ తప్పు చేయకపోయినా రాజుగారు ఈ బొటనవేలు తీసేయటం జరిగింది అని చెప్పి చెప్తారు. అంటే నువ్వు ఒక నింద పడ్డావు, అలాగే నువ్వు అవిటివాడిగా మారావు, నీ వేలు లేదు కాబట్టి నువ్వు బలికి పనికిరావు, చీపో అని పంపించేస్తారు. అప్పుడు అతను, అయ్యో, నేను కనీసం ఇక్కడ కూడా పనికి రాకుండా పోయానా, ఏంటిలా జరుగుతుంది అని దిగులు పడుతూ వస్తూ ఉంటే రాజు భటులు ఎదురవుతారు. ఏంటబ్బా వీళ్ళు ఎదురయ్యారు, మళ్ళీ ఏం చేస్తారో అనుకునే సమయంలో రాజభటులు, రాజుగారు ఆయన తప్పును తెలుసుకున్నారు, మీ తప్పు లేదు అని నిరూపణ జరిగింది, క్షమించి మిమ్మల్ని తిరిగి రాజధానికి వచ్చి మీ యొక్క పరిపాలనను కొనసాగించాలని, సహాయ సహకారాలు కావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పి చెప్తారు. దానితోటి మంత్రి అమ్మయ్య అనుకొని వెళతారు. రాజుగారు క్షమించమని అడుగుతారు. ఏది జరిగినా మన మంచికే జరిగింది, మీరు అలా చేయటం వల్ల ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నాను, ఏదైనా సరే దైవ సంకల్పం ఎలా ఉందో అలా జరుగుతుంది, దాన్ని మనం స్వీకరించాలి అని చెప్పి దుఃఖాన్ని తగ్గించుకుంటారు. ఈ విధంగా మనకి ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా ఆ సమయంలో అన్నీ నాకే వస్తాయి అనే బాధల్ని కాకుండా ఏది వచ్చినా మళ్ళీ తగ్గిపోతుంది, ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదు, ఈ రోజుతో అయిపోతుంది, రేపు మనకు కొత్త రోజు వస్తుంది, మన దుఃఖాలు సమస్యలు పోతాయి అనేటటువంటి ఒక నమ్మకంతో ముందుకు వెళ్ళగలిగిన వాళ్ళకి చాలా పాజిటివ్ వైబ్స్ ఉండి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది అని ఒక నమ్మకం. అదే విషయాన్ని భగవంతుడు ఒక లక్షణంగా చెప్పడం జరిగింది. మిగతావన్నీ కూడా మరొక ఎపిసోడ్లో చెప్పుకుందాం.
జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. భగవంతుడిని 12వ అధ్యాయం భక్తి యోగం.